హైదరాబాద్లో సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏ వెజిటబుల్ మార్కెట్ తీసుకున్నా, ఏ వెజిటబుల్ ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి. ఆఖరికి ఆకుకూరల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. 20 రోజుల వరకు దాదాపు 20 నుంచి 30 రూపాయల కూరగాయల ధర రెండింతలు పెరిగి ఇప్పుడు 60 రూపాయలకు చేరుకున్నాయి. టమాటా 20 రోజుల వరకు 30 నుంచి 40 రూపాయలు ఉన్న టమాటా ఇప్పుడు ఒక్కసారిగా 100 రూపాయలకు చేరువైంది. ఒక టమాటానే కాదు, మొత్తం కూరగాయలన్నీ కూడా దాదాపు విపరీతమైన రేట్లు పెరిగాయని ఇటు వ్యాపారులు అంటున్నారు. కొనుగోలుదారులు కూడా ఇంత రేట్లు ఉంటే మేము ఎలా కొనేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. అసలే పండగ సీజన్ కావడంతో కూరగాయలు కొనలేకపోతున్నామని అంటున్నారు. ఒక కూరగాయలే కాదు, ఇటు ఆకుకూరలు కూడా దాదాపు 3 రేట్లు పెరిగాయి. గతంలో 10 రూపాయలకి 4 కట్టలు ఇచ్చే ఆకుకూరలు ఇప్పుడు 20 రూపాయలు పెట్టినా కానీ ఒక కట్ట రావడం లేదంటున్నారు. ఇటు కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏది చూసుకున్నా కానీ 3 రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ఇటు వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు కూడా అల్లాడిపోతున్నారు. ఇటు కొనుగోలుదారులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దాదాపు ఒక 500 రూపాయలు తెస్తే ఒక సంచి నిండేది, ఇప్పుడు దాదాపు 2000 తెచ్చినా కానీ ఆ సంచి నిండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ కారణాల వల్ల పంట దిగుబడి తగ్గడంతో ఇటు సరుకు తక్కువగా వస్తుందని, కూరగాయల దిగుబడి తగ్గిందని, దానివల్లనే విపరీతమైన రేట్లు ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.